రష్యా, ఉక్రెయిన్, గాజా, ఇజ్రాయిల్ యుద్ధాలతో ప్రపంచం దద్దరిల్లుతున్న వేళ మరో పోరు చెలరేగింది. తాజాగా థాయిలాండ్, కంబోడియా దేశాలు ఘర్షణలకు దిగాయి. సరిహద్దు వివాదంపై ఇరు దేశాల భద్రతా బలగాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో తమ పౌరులు 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు థాయిలాండ్ ప్రకటించింది. ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కంబోడియాతో ఉన్న సరిహద్దు ప్రాంతాన్ని మూసివేసినట్లు వెల్లడించింది. గత కొంతకాలంగా థాయిలాండ్, కంబోడియా మధ్య సరిహద్దులో నెలకొన్న ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాలకు చెందిన భద్రత బలగాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల రక్షణ శాఖలు ధృవీకరించాయి. ఈ ఘర్షణల్లో తమ వైపు 12 మంది మరణించినట్లు థాయిలాండ్ రక్షణ శాఖ వెల్లడించింది. సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా మృతుల్లో ఉన్నట్లు తెలిపింది. సూరిన్ ప్రావిన్స్ లోని నివాసిత ప్రాంతాల్లో కంబోడియా బలగాలు కాల్పులకు తెగబడినట్లు థాయ్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సురాసంత్ కొంగ్సిరి తెలిపారు. ఈ దాడుల్లో అనేక మంది గాయపడినట్లు పేర్కొన్నారు. సరిహద్దు వెంబడి 6 ప్రాంతాల్లో ఘర్షణలు తలెత్తినట్లు వెల్లడించారు. బుధవారం సరిహద్దు సమీపంలో జరిగిన ఒక ల్యాండ్ మైన్ పేలుడులో 5 థాయ్ సైనికులు గాయపడిన ఘటనే ప్రస్తుత ఉద్రిక్తతలకు ప్రధాన కారణమన్నారు. పేలుళ్ల శబ్దంతో భయభ్రాంతులకు గురై థాయ్ ప్రజలు సమీప కాంక్రీట్ బంకర్లలో తలదాచుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కంబోడియాతో ఉన్న సరిహద్దులను మూసివేసినట్లు థాయిలాండ్ వెల్లడించింది. మొదట కాల్పులు జరిపింది మీరంటూ ఇరు దేశాలు పరస్పరం ఆరోపించుకున్నాయి. అటు కంబోడియాలో పలు ప్రాంతాలపై వైమానిక దాడులు చేసినట్లు థాయ్ సైన్యం ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రీహ్ విహార్ ప్రావిన్స్ లోని పురాతన ఆలయానికి సమీప ప్రాంతాల్లో థాయ్ సైన్యం బాంబు దాడులు చేసినట్లు కంబోడియా రక్షణ శాఖ తెలిపింది. థాయిలాండ్ సైన్యమే తమ సైనిక శిబిరాలపై దాడులు చేసినట్లు కంబోడియా ప్రధాని హూన్ మానెట్ ఆరోపించారు. కంబోడియా ఎల్లప్పుడూ శాంతియుత పరిష్కారానికి కట్టుబడి ఉందన్నారు. దురాక్రమణకు వ్యతిరేకంగా సాయుధ బలగాలతో స్పందించడం తప్ప తమకు వేరే మార్గం లేదన్నారు. అయితే కంబోడియాలో మరణాలపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అటు కంబోడియా సైనికులే తమ ప్రాంతాల వైపు వస్తుండగా తమ బలగాలు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారు కాల్పులకు దిగినట్లు థాయిలాండ్ సైన్యం ఆరోపించింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తుండటంతో తొలుత తమ దేశంలోని థాయిలాండ్ రాయబారిని కంబోడియా బహిష్కరించింది. అలాగే బ్యాంకాక్ లోని తమ ఎంబసీలోని సిబ్బందిని వెనక్కి పిలిచింది. అటు ప్రతిస్పందనగా థాయిలాండ్ కూడా కంబోడియాలోని తమ రాయబారులను వెనక్కి రప్పించింది. గత కొన్నేళ్లుగా సరిహద్దుల విషయంలో ఇరు దేశాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య 508 మైళ్ల సరిహద్దు ఉంది. దీనిలో అత్యధిక భాగాన్ని ఫ్రాన్స్ పాలన కింద ఉన్నప్పుడే గుర్తించారు. శాంతియుతంగా కలిసి ఉన్నప్పటికీ సరిహద్దుల్లో మాత్రం తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ ఆలయాలు ఉన్న ప్రీహ్ విహార్, టమోన్ధూమ్, టమ్యూన్ధోమ్ ఉన్న పర్వతాలు, అరణ్యాలు కలగలిసిన ప్రాంతాల కోసం ఈ పోరాటం జరుగుతోంది. 2008-11 మధ్య పలుసార్లు ఘర్షణలకు దారితీసింది. 2011లో దాదాపు డజన్ మంది ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దుల్లోని వేల మంది ఇళ్లను వదిలి పారిపోయారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఘర్షణలో ఓ కంబోడియా సైనికుడు మృతి చెందాడు. అధికారం చేపట్టిన 10 నెలలకే థాయిలాండ్ యువ ప్రధాని పెటోంగ్టార్న్ షినవ్రతాకు పదవీగండం ఈ వివాదం నుంచే వచ్చింది.